అమ్మా, ఓ అమ్మా, ఉన్నారా అవ్వా? అవ్వా ఎవరు? నేనమ్మా, నేను ఆశా వర్కర్ నచ్చినమ్మా. ఆహా, నువ్వా? చెప్పమ్మా, చెప్పు, ఏంటిది, ఏం కావాలి, గిట్ల వచ్చినావు? మీ కోడలు ఉన్నదా అవ్వ? మౌనికి ఉన్నదా? మా కోడలు పండగ కళ్ళ ఇంటికి అవి ఇంకా రాలేదు. ఇక వస్తుంది కానీ ఏంటిదో చెప్పు, ఏం ముచ్చటో నాకు చెప్పరాదా? ఏ కాదవ్వా, మీ కోడలిది ఫస్ట్ డెలివరీ మా దగ్గర ఎంచుకుంటా అన్నారు, మరి చేయించుకోలేదు. మరి ఇక సెకండ్ దన్న మా దాంట్లోకి వస్తారా రారా అని వచ్చిన. ఏమో అవ్వ, మరిగా ఇంట్లో ఎంచుకుంటారు. మా ఓడు ఏమంటాడో మరి. పంపియుర్రి అవ్వ, మా దాంట్లోకి పంపియుర్రి. ఇప్పుడు అన్నీ ఉండనే ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే మంది చేయించుకోబట్టే ఎందుకు అవ్వ ఆలోచిస్తారు? పంపియుర్రి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచిగా కాదవ్వా? ఇగో గట్ల కాదవ్వా, మా కోడలు కొద్దిగా భయపడుతుంది. ఇక రాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడు మావాడు. ఇక ప్రైవేట్లకే పోతున్నాం కదా, ఇక దానిలోకే పోతాము. ఏమనుకోకవ్వా. ఇదే పాటు కోడలు ఇంట్లోనే పెట్టుకుంటలేదని చెప్తున్నట్టుంది. మాటలు వినబడనే బట్టే వా మీ కోడలు మాటలు వినబడుతున్నాయి. అగో మా కోడలు ఎక్కడదవ్వా? పండుగ కాల అవ్వగారింటికి పోయిందని చెప్పనే పడితే అమ్మా పెద్ద చూడవ్వా, ఏం చేయమంటావవ్వా? మా బతుకులు, మా ఆశా వర్కర్ల బతుకులు ఏం మంచిగా లేవవ్వా. ఇల్లు కల్లా తిరుగుతే మీరే ఇంట్లోకి రమ్మనరాయే, కుసమ్మనరాయే, గిన్నెని నీళ్ళని ఇయ్యరు. మళ్ళీ కరెక్ట్ సమాధానం అన్నా చెప్పరు. ఏందవ్వా ఇట్లా? అయ్యో గట్లా అనుకోక, ఇంట్లోకి వెళ్తూ కానీ ఇక నువ్వు పని మీద పోతున్నావు కదా, ఇక బాగా తిరుగుడు ఉంటుంది కదా మళ్ళీ నీకు. అందుకే ఏమనలేదవ్వా. మరి రా ఇంట్లో కూర్చుందా? ఏమద్దవ్వా, ఇక పోతాం. బాగా పని ఉన్నది. ఇల్లు తిరుక్కుంటూ రాసుకుంటూ ఉండాలి. ఎవరు వస్తారో ఎవరు పోతారో కానీ. సుమలత ఎన్ని రాసిండు? ఓ సుమలత, అయిపోయినాయి తిరుగుడు. ఎన్ని రాసినావు? ఎంతమంది జాయిన్ అయ్యారు? ఏడనబ్బా, ఎవరు చూసినా రాము రాము మేము అటే రాపించుకున్నాం అంటుర్రు. రామంటున్నారు.